ఇంకా షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ లంగాలు అయితే నేను కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి ఖచ్చితంగా పట్టు లంగాలు యూజ్ ఉంటాయి అన్నమాట. అందుకోసమనే నేను పట్టు లంగా సెట్స్ అయితే తెచ్చాను అనమాట. లెంగా ఓని ఇది వచ్చేసి 4 మీటర్స్ ఉంటుంది. ప్యూర్ పట్టు అనమాట. ఎక్కడైతే ఇవి నేస్తారు కదా, అవి నేచే దగ్గర నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ముందు వెళ్ళేటప్పుడు నేను ఆర్డర్ పెట్టాను. నేను రాగానే నాతో పాటు నేను ఇక్కడికి రాగానే నాకు పార్సల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు ఈ జాయింట్ దగ్గర ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ అన్నట్టు. ఇవి వచ్చేసి 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతాయి అనమాట. 4 మీటర్స్ ఉంటుంది. ప్యూర్ పట్టు అనమాట. ఇక్కడ బిగ్ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ అయితే బార్డర్లో అయితే ఏదైతే కలర్ వస్తుందో అది మాత్రమే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా, బేబీ పింక్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది, అంటే లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అనమాట. సో ఇందులో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది. ఏప్రిల్ మే నుంచి ఈ 2 నెలలు వచ్చేసి ప్రతి ఒక్కరు లంగా ఓణీలు ప్లస్ ఇలా లంగా జాకెట్లు అయితే కుట్టించుకుంటారు. ఎందుకంటే మన ఆంధ్రాకి వెళ్ళిపోతారు కాబట్టి, సో ఇక్కడ నుంచి కుట్టించుకొని పెళ్ళిళ్ళకి ఇలా తిరణాలు ఉంటాయి కాబట్టి తీసుకెళ్తారనమాట. సో అందుకోసం అని చెప్పి నేను తెప్పించాను. ఇవన్నీ అయితే తీసుకుంటారో వాళ్ళు సైజు చెప్తారో సైజ్ వైజ్గా అయితే నేను కుట్టిన తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేస్తానమాట. సో వీటికి మనకి ఓనీ కూడా సపరేట్ తీసుకోవాలి. ఏ లంగాకి ఏదైతే బార్డర్ వస్తుందో ఆ బార్డర్ కలర్లో మనం లంగా ఓనీ అంటే ఓనీ సెట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ లంగా జాకెట్ మిక్స్ మామూలుగా సపరేట్ ఉంటుంది. దీనికి మనకి ఓనీ కావాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓనీ కూడా నా దగ్గరే ఉంటుంది అనమాట. చూసారా కలర్స్ అయితే ఇలా ఫొటోస్ వీడియోలెస్ కంటే కూడా చాలా బాగుంటుంది. రియల్గా అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది అనమాట. కొన్ని ఫొటోస్ కంటే కూడా వీడియోల కంటే కూడా రియల్గా బాగుంటాయి. చాలా బాగుంది అసలు. నాకు ఇందులో అన్ని కలర్స్ అయితే నచ్చాయి, కానీ మా పిల్లలు మాత్రం అస్సలు వేసుకోవట్లేదు. ఇంతకుముందు కుట్టినవే అలాగే పెట్టారనమాట. అన్ని జీన్స్లు అని చెప్పేసి వేయడమే మానేశారు. అయినా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి